దిగజారినటువంటి ఆలోచనకి పడిపోయింది నేడు సమాజం. కానీ భారతదేశ చరిత్ర అంతా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ లేనిదే భారతదేశ చరిత్ర లేదన్నటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఏ అద్భుతమైనటువంటి కట్టకం నిర్వహించినా, ఈ దేశంలో పీడిత తాడిత ప్రజల కోసం ఏ ఉద్యమం జరిగినా, ఏ పోరాటం జరిగినా అందులో కమ్యూనిస్టు పార్టీ యొక్క పాత్ర అగ్రభాగాన ఉంటుంది. అలా తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచిత పాత్ర నిర్వహించి తెలంగాణలో ప్రాంతమైన ఆనాటి నిజాకాల అంతం చేసి ఈ దేశంలో మనల్ని విలీనం చేసింది. ఆ తర్వాత పాలకుల క్షమించరాని నిర్లక్ష్యం కారణంగా కరువు కాటకాలు, వలసలు, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, మూఢనమ్మకాలు, మహిళల పైన దళితుల పైన దాడులు, రైతులను ఇబ్బంది పెట్టడాలు, అప్పిచ్చిన వాడు ఇండ్లకు తాళాలు వేయడాలు, వ్యవసాయ కార్మికులు తట్ట బుట్ట నెత్తిన పెట్టుకొని బొంబాయి నగరాలకు వలసలెళ్ళి హైదరాబాదు దేశ నగరాల్లో అన్నమో రామచంద్ర అంటూ కాలం వేధిస్తున్నటువంటి పరిస్థితి. వారి కడుపులో పుట్టిన పిల్లలు అనాథలుగా ఇక్కడ మిగిలారు. వాళ్ళని కనిపించిన తల్లిదండ్రులు అనాథాశ్రమంలో అంబలి కోసం అడుక్కొని బతికినటువంటి దీర్ఘమైనటువంటి బతుకులు మన తెలంగాణ పల్లెల్లో మనం చూడడం జరిగింది. అలాంటి బ్రతుకులు మారాలని ఈ పాలమూరు జిల్లాలో 390 కిలోమీటర్ల పాటు వేల సంవత్సరాలుగా జీవంగా సాగుతున్నటువంటి తల్లి కృష్ణా నది ప్రతి సంవత్సరం ఏరులై పారుతూ సముద్రంలో కలిసిపోతుంది తప్ప ఆ నీరుని ప్రజలకు అందించి ఈ బంగారు భూములంతా కూడా వ్యవసాయ క్షేత్రాలుగా చేసి రైతులకు నీరిస్తే ఆ రైతులు బంగారు పంటలు ఇస్తారని మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు పార్టీ ఈ జిల్లా అగ్రనాయకులైనటువంటి కామ్రేడ్ కట్కినేని గోపాలరావు గారు తమ సొంత పైసలతో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కి సొంత పైసలతో సర్వేని చేయించి మత్తు నిద్రలో మచ్చుంటున్నటువంటి ప్రభుత్వాలను తట్టి లేపి ఇక్కడ ఒక ప్రాజెక్టులు కట్టాలి, ఇక్కడున్న వ్యవసాయ భూములకు నీళ్ళు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్మించి పోరాటం చేసి ప్రతి పార్టీల ఎజెండాలలో ప్రాజెక్టుల నిర్మాణం అనేది ఒక ప్రధాన భాగస్వామ్య అంశంగా చేర్చిన ఘన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నటువంటి విషయం అందరూ కూడా గుర్తించాలి. అలా